అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ సహనం. అంటే మనకి బాహ్య ప్రపంచంలో ఏదైనా సాధించాలన్నా, అంతర్గతంగా ఏదైనా సాధించాలన్నా సహనం అన్నది చాలా ముఖ్యమైన అర్హత. అంటే ఏ సహనం ఉంటేనే గాని మనం అనుకున్నది చిన్న విషయమైనా సాధించలేకపోతున్నాం. ఆధ్యాత్మిక విషయాల్లో ఏదైనా సాధించాలంటే అనంత సహనం అవసరం. ఇక్కడ పెట్టిన తర్వాత అనంతమైన సహనం. అంటే ఎలాగా నాకు సహనం ఉందండి. నేను ఎంతో సహిస్తున్నాను. నాకు వాళ్ళు ఎన్నన్నా సహిస్తున్నాను అనడంలో ఏంటవుతుందంటే, ఆ నేను బలం, నేను సహిస్తున్నాను. అంటే అక్కడ మనం ఏంటి ఒకరోజు మళ్ళీ బర్స్ట్ అయిపోతాం. నేనెంతో సహించేసాను అని ఒకరోజు బాగా ఇన్నాళ్ళు సహించిన దానికి 1000 రెట్లు కోపంతో అలాంటి సహనం కాదు. ఈ సహనం ఏంటంటే అవగాహన చేసుకోవాలి. ఆ స్థితిని ఎవళ్ళ వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో వాళ్ళని అవగాహన చేసుకోవడం వల్ల వచ్చిన సహనం సహజ సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒకరు మనకి చాలా కష్టమైన మాట్లాడుతున్నారు అనుకోండి. అంటే ఏంటి వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రేమను చవి చూడలేరు. వాళ్ళకి ఎవరైనా బాగా ఉంటే సహించలేరు. అలా మనం అర్థం చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి వాళ్ళ మీద వీళ్ళకి అలా ఉంటేనే హాయిగా ఉంటుంది అన్నప్పుడు మనకంత వాళ్ళ మీద అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి లక్షణాలతో ఉన్నారని. అందుకని అవగాహన వల్ల వచ్చిన సహనంలో కోపం బర్స్టింగ్ ఉండదు, ప్రెషర్ ఉండదు. ఇప్పుడు పిల్ల ఇటు అటు తిరుగుతోంది అనుకోండి. మనం పిల్లని అవగాహన చేసుకుంటే ఆ వయసు వాళ్ళకి ఇది సామాన్యం అని అవగాహన చేసుకుంటున్నాం కనుక వాళ్ళ మీద కోపం రాదు. అవగాహన చేసుకోకపోతే నేను సహిస్తున్నాను, సహిస్తున్నాను ఎన్నిసార్లు తిరుగుతుందో ఒకరోజు గట్టిగా ఒకసారి కోప్పడతాం. ఇంత సహనం పోతుంది. అందుకని ప్రతి సిచ్యుయేషన్ మన జీవితంలో అవగాహన చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకు ఒక వ్యక్తి అబ్నార్మల్ గా ప్రవర్తిస్తున్నారు, లేదా ఫెనేటిక్ గా అంటే అర్థం ఏంటి, గొప్పలు చెప్పుకున్నట్టుగా తనే చాలా ఇంపార్టెంట్ అండి కొందరు ప్రవర్తిస్తారు. వాళ్ళు ఇంపార్టెంటో కాదో వాళ్ళ దృష్టిలో వాళ్ళు అలా అనుకుంటారు. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారంటే అజ్ఞానం. ఏమిటా అజ్ఞానం? బాడీ నేను, వీళ్ళందరూ పరాయి వాళ్ళు అన్న అజ్ఞానం వల్ల వాళ్ళు అలాగా మేము ఎక్కువ అని, అజ్ఞానమే కదా కారణం. అది మనకు అర్థమైంది అనుకోండి, వీళ్ళు అజ్ఞానులు కనుక ఇలా ప్రవర్తిస్తున్నారని కోప్పడదు. అందుకని అవగాహనతో వచ్చిన సౌమ్యంలో ప్రెషర్ లేదు. ప్రతిదీ అవగాహన చేసుకుంటూ ఉంటాం సిచ్యుయేషన్స్. అలాగే ఏ ఆఫీస్ సమస్య వచ్చినా, ఇంట్లో వచ్చినా, బయట బజార్లో వచ్చినా ప్రతి సిచ్యుయేషన్ ని అవగాహన చేసుకుంటే ఆ సహనం మనకి ప్రెషర్గా అవ్వదు, అది బర్స్ట్ అవ్వదు. లేకపోతే ఇన్నాళ్ళు భరించాను, ఇంకా భరిస్తున్నాను, ఇంకా భరిస్తున్నాను అంటే ఓ రోజు బర్స్ట్ అయిపోతుంది. అంటే నేను 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 అనే బలం పెరిగింది. ఆ నేను బలం ఎక్కడైతే పెరిగిందో అది వినాశనకరమే. అందుకని ఈ సహనం అన్నది ఆధ్యాత్మిక మార్గంలో ఇంత అంతా కావాలి. ఎందుకంటే మనకి కనబడని ఇంద్రియాలకి కనబడని దాన్ని పట్టుకుంటున్నాం. దైవం ఎలా ఉన్నాడంటే ఇంద్రియాలకు కనబడదు, మనస్సుగా అందడు. లేడా అంటే ఆయనే సర్వస్వం అయినాడు. మరి మనస్సుతో పట్టుకోలేము, ఇంద్రియాలకు అందదు. అటువంటి తత్వాన్ని మనం పట్టుకోవాలి అంటే ఎంత సహనం ఉండాలి మనకి. అంటే మనస్సు నిశ్చలం చేసి అప్పుడే ఆ తత్వం మనకు అర్థమవుతుంది. అందుకని అటువంటి తత్వాలకి ఎంత సహనం అవసరం. ఈ లోపల ప్రారంధ కర్మలు వస్తాయి మనకి, ఎందరో ఎలిమెంటల్స్ నుంచి కూడా ఇబ్బందులు వస్తాయి, మన చుట్టుపక్కల మనుషుల నుంచి వస్తాయి. ఇవన్నీ సహనంగా మనం మరి తీసుకున్నప్పుడే ముందుకు వెళ్ళగలం. అంటే ఏ వ్యక్తి అయినా ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని రకాలైనవి పరీక్షలు తప్పకుండా వస్తాయి. అది ఎవరో నాకే వచ్చిందని అనుకోకూడదు అజ్ఞానంగా. సో ఈ విధంగా మన జీవితంలో ప్రతి దాన్ని కూడా అవగాహన చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఎవరి మీద మనకి కక్ష, కోపము, లేకపోతే బాధ ఇవేం ఉండవు. అవి అవగాహన చేసుకుంటున్నాం కదా సిచ్యుయేషన్స్ వాళ్ళని. వాళ్ళ సిచ్యుయేషన్ లో నేనుంటే అని ఆలోచిస్తే మనం ఇలాగే ప్రవర్తిస్తాం. అందువల్ల ఇప్పుడు చూడండి, ఒక బెగ్గర వచ్చాడు, అమ్మా అంటాడు. "నువ్వు వెళ్ళిపోవయ్యా" అన్న 10 సార్లు మనం ఈ లోపల విసుక్కుంటాం. అది ఎంతవరకు రైట్? వాడి స్థితిలో మనమే ఉంటే ఆ ఆనాడికి ఆహారం కోసం వాడు అడుగుతున్నాడు.
అందుకని వాడి ఆకలి వాడికి ఉంటుంది. ఆ విధంగా వాడి స్థితిని అవగాహన చేసుకుంటే మనకి సహనం అనేది సహజంగా వస్తుంది. ఇలాంటి సహజ సిద్ధమైన సహనమే చాలా అవసరం. ఇంట్లో పిల్లలే ఉన్నారు నలుగురు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ తండ్రికి విసుగొస్తుంది. కాక వాళ్ళ సిచ్యుయేషన్ అర్థం చేసుకుంటే అలా విసుగు రాదు. అందుకని అవగాహనని మించిన గొప్పది లేదు. అవగాహనలో ప్రెషర్ ఉండదు. వాళ్ళ పట్ల ప్రేమ, అవగాహన ఎప్పుడొస్తుంది? ప్రేమ ఉంటే. ప్రేమ వల్ల అందరినీ అవగాహన చేసుకుంటాం. అందుకని పరభావం లేనటువంటిది స్థితిలో, అంటే మనస్సే పరభావాన్ని తెస్తోంది. అందుకని మనస్సుకు అతీత స్థాయిలోనే మనం అవగాహన చేసుకుని ఉన్నత స్థాయికి వెళ్ళగలం. ఇలాగా సహనం సర్వభూతానాం, ఎవరి పట్ల ఉండాలండి? మనుషుల పట్లే కాదు, సర్వ జీవుల పట్ల సహనం ఉండాలి. ఇప్పుడు మీకు తెలుసు అనుకుంటా, నాకు స్వామీజీని కిందకి తేలు పడిపోయిందని ఆయన స్నానం చేస్తూ ఉంటే తేలు తీస్తాడు. తీస్తే తేలు కుడుతుంది. కుడితే ఆయన ఇలా అంటాడు, మళ్ళీ పడిపోతుంది. అవి మళ్ళీ తీస్తాడు, మళ్ళీ కుడుతుంది. ఇలా 3 సార్లు అవ్వడం చూసి ఒక అతను, ఎందుకండి మీరు ఆ తేలుని అలా తీస్తున్నారు, అది అలా కుడుతోంది కదా అంటే, తేలు ధర్మం చేస్తోంది, నేను నా ధర్మం ఆయన రక్షించడం చేస్తున్నాను. తేలుకి కొట్టడం ధర్మం, నాకు రక్షించడం ధర్మం అని చెప్తాడు. అలాగా మనం ప్రతి నిత్యం కూడా మనకున్న ఆ ప్రేమలోంచి జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానంలోంచి ధర్మకర్మలు వస్తాయి. ఆ ధర్మకర్మల్లోంచే మనకి వైరాగ్యం అవన్నీ కూడా ఉత్పన్నం అవుతాయి. అందుకని మనం ఈ సహనం అనగానే నేను ఎంతో సహిస్తున్నానండి అంటే, నేనున్నానుగా అక్కడ సహించేవాడు, అది అర్థం చేసుకోండి. అంతటినీ అవగాహన చేసుకున్నప్పుడు ఆ నేను ఉండదు అక్కడ. అవగాహన ఎప్పుడైతే అయిందో మనస్సుకు అతీత స్థాయిలో వెళ్ళిపోయి అసలైనటువంటి దైవతత్వంలో మనం ఉంటాం. అలా ఉండకుండా చేసేది అడ్డేది మనస్సే. ఆ మనస్సు అడ్డుని తొలగించుకున్నప్పుడే నిజమైన స్వతసిద్ధమైన సహనం ఉంటుంది. సహనం ఏమో పెంపొందించుకోవడం వల్ల వచ్చేది కాదు, అలవాటు చేసుకోవడం వల్ల వచ్చేది కాదు. అది ఒక సహజ స్థితి. ఆ సహజ స్థితి అన్నది మనకున్నటువంటి ఈ భ్రాంతి, ఇల్యూషన్ ఇవన్నీ వదిలేసిన నాడే ఆ సహజ స్థితిలో మనం ఉండి అసలైన సహనంతో, అహింస అలాంటి లక్షణాలతో ఉంటాం. ఇది సహనం కోసం ఈరోజు టాపిక్. అంటే అప్రతీకార పూర్వకం అన్నారు, ప్రతీకారం లేని సహనం. నాకెవరో వెళ్తే అవమానించారు, నేను వీళ్ళని అవమానిస్తానంటే అది ప్రతీకారం. మన డెస్టినీలో ఉంది, మనం పడ్డాం. ఎందుకు అలా అవమానించడం? మొన్న ఏమైందంటే, కృష్ణ అని ఎంఎంటీసీ డీజీఎం, ఒక అతని వల్లే వీళ్ళకి అనుకోని సస్పెన్షన్ వచ్చేసింది, అతని యొక్క తప్పు పని. అప్పుడు వాళ్ళు అడుగుతారట, మీరు ఆయన వల్ల ఇలా అయిందని చెప్పండి అన్నట్టు. ఆయన అలా చెప్పలేదు. ఆయన కూడా అందులో ఒక భాగమే, మంచి చేయాలని చేస్తే అది ఆ విధంగా అయింది అన్నాడు. ఆ విధంగా ఆశ్చర్యం ఏమిటంటే, ఆ అందులో కేసు కొట్టేశారు. అతని భార్య నాతో ఏం చెప్పారు, నేను చెప్తున్నాను ఎప్పుడు కోప్పడేవారు అతని మీద, మన కర్మలో ఉంది కనుక ఇలా జరిగిందండి అని బోధపరచగా ఆయనకి అది అర్థమైంది. ఆ అతను నిమిత్త మాత్రుడే. ఈ విధంగా మనం అవగాహన చేసుకుంటే ఎవరి మీద కక్ష రాదు. వాళ్ళ వల్లే నాకు ఇలా అయిందని వాళ్ళనే మనం టార్గెట్ చెయ్యం. మన లాట్ అంటే మన యొక్క విధిలో ఉంది కనుక మనకు వచ్చింది. మనకి మన డెస్టినీలో లేనిది ఏది మనకి రాదు. అందుకని అలాంటి అవగాహనతో ఉన్న సహనం ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత మనస్సు నిశ్చలమైతే, దేహభావం లేనప్పుడు, దేహభావాన్ని సృష్టించేది మనస్సే. మనస్సు నిశ్చలం చేస్తే ఉన్నదే పరమాత్మ తత్వం. ఈ విధంగా సహనం వల్ల ఎంత స్థాయికైనా వెళ్ళగలం. కొంచెం స్థితికి వచ్చాక ఎన్నో పరీక్షలు ఉంటాయి. అవన్నీ సహనంగా ఉన్న వాళ్ళే జయించగలరు. అందుకని సహనానికి చాలా ప్రాముఖ్యత ఉంది, భౌతిక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా. ఇక్కడితో ముగిస్తున్నానండి. డౌట్స్ అడుగుతుంటే అడగండి, లేకపోతే నాయుడు గారు మాట్లాడతారు. ఉండదు జాగ్రత్త.
రెవరెండ్ హార్ట్. అదే సమయం మీద ఏమైనా అడుగుతున్నా. ఈరోజు దివిజ్ఞాన సమాజం గురించి కొంచెం నాకు అవగాహన అవుతున్నది మాట్లాడదచ్చు. అంటే అనేక అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో చెప్పబడ్డ విషయాలన్నిటికన్నా అత్యంత లోతైన విషయాలు ఇందులో ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి, తెలుస్తుంది. అంటే ఏంటి లోతైన విషయాలు అంటే, శరీరానికి శరీరపరమైన దాన్ని దాటి ఒక స్టెప్ లోపలికి వెళ్తే ఇంకా అంతర్గతంగా ఉన్న ఎన్నో ఎన్నో రకాలైన లోతైన విషయాలను అధ్యయనం చేయడానికి ఏది సత్యం ఏదైతే ఉందో అసత్యాన్ని, అవిశ్వాసాలని, మూఢ విశ్వాసాలని అన్నిటిని కూడా జయించి మరింత లోతులకు వెళ్ళడానికి, అంటే మనం ఒక ఎలా అయితే ఒక భౌతికపరమైన శాస్త్రవేత్త ఎలా అయితే సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి అనేక రకాలైన పరికరాలు కనుక్కొని ప్రయోజనకరంగా ఆ, మార్చి మార్చి మనకు ఎంతో ఉపయోగకరంగా చేయగలుగుతున్నారో, ఆధ్యాత్మిక పరమైన ఈ దివ్యజ్ఞాన సమాజంలో ఉన్న లోతైన విషయాల్లోకి వెళ్తున్న కొలది మనల్ని మనం ఎంతైతే మర్చిపోతూ పరులకు ఉపయోగపడేటట్టుగా ఈ దేహాన్ని ఉపయోగిస్తూ పరోపకారం చేస్తూ ఉండడం ద్వారా మనలోని, అంటే మన లోపల ఉన్న అంతర్గతంగా ఉన్న మనల్ని మనం ఎంతైతే మర్చిపోతూ ఎంతైతే మనం శూన్యంలోకి వెళ్ళిపోతుంటామో మనల్ని ఆ డివైన్ ఏదైతే ఉందో అది ప్రొటెక్ట్ చేస్తుంది అనే స్టేట్ లో ఇప్పటి వరకు అందించబడుతుంది జ్ఞానం. అంటే అంటే పరోపకారానికి సంబంధించిన దాన్ని పరోపకారానికి సంబంధించిన దాన్ని ఎలా అయితే ఇతరులకి మన దేహం పరిధిని దాటి మరింత లోతులకు వెళ్ళి పరులకు ఉపయోగకరమైన పనులు మనం చేస్తూ ఉండడం ద్వారాగా మనల్ని మనం ఎంతైతే మర్చిపోతూ మన స్థితికి సంబంధించిన దానికి మరింత లోతులకు వెళ్తూ ఆ దివ్యజ్ఞాన సమాజంలో చెప్పబడ్డ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అవగాహన చేసుకుంటూ ఉంటే అందులో భాగంగా, అంటే మనల్ని మనకు చూపించగలిగే స్థితిలో చెప్పబడుతుంది. కృష్ణమూర్తి గారు ఇచ్చిన ఆలోచింపదగ్గట్టుగా ఉన్న విషయాలన్నీ కూడా, అంటే భౌతికతకు అతీతంగా ఉన్న విషయాలు, అంతర్గతమైన లోతైన విషయాలే కృష్ణమూర్తి గారు స్పీచెస్ అన్నిటిలోని ఇప్పుడు వరకు మనకు అందిస్తున్నారు. ఎప్పుడైతే ఆ స్థితిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, మొట్టమొదట అంటే ఇప్పటి వరకు మనకు మేడం గారు అనేక క్లాసుల రూపంలో కానీ సత్సంగాల రూపంలో కానీ అందించిన విషయాలన్నిటిలో నుంచి ఒక కృష్ణమూర్తి గారి బోధనలు మనకు వినిపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ మనకు మనం ఏ వ్యక్తికి ఆ వ్యక్తి మనలో ఉన్న వైఫల్యాలు, మనలో ఉన్న స్వార్థపూరితమైన ఆలోచనలు, మనలో ఉన్న దుర్గుణాలు, మనం ఎక్కడెక్కడైతే మనం ఆగిపోయామో ఆగిపోయినవన్నీ మనకు మనల్ని చూసుకొని వాళ్ళు మనల్ని ప్రశ్నించట్లేదు, మీరు ఈ స్థితిలో ఉన్నారని అనట్లేదు. దీనికన్నా అతీతమైన స్థితి ఒకటి ఉందని అది చూపిస్తున్నారు. మన స్థితి మనకు దర్శింపచేస్తున్నారు, స్వేచ్ఛ మనకిస్తున్నారు. సరి చేసుకోవాల్సింది మనమే, మన లోపల నుంచి చూసుకొని సరి చేసుకోవాల్సింది మనమే అని తెలియజేస్తున్నారు. సక్రమైన మార్గాన్ని దారిని చూపిస్తూ ఎక్కడ మన స్వేచ్ఛకి అడ్డు రాకుండా, మనల్ని ఏ ఒక్క వ్యక్తి బంధించకుండా అంటే ఒక ధన రూపంలో ఆకర్షించడమో లేదు, అంటే ఎంతో ఫ్రీడమ్ ఇస్తూ ఈ విజ్ఞానంలో ఎంతవరకు మనం ఎదగొచ్చో, ఎంతవరకు మనం ఎదగడానికి అవకాశాలు ఉన్నాయో, ఈ దేహం నిర్మించబడ్డానికి మూల కారణం ఏంటంటే ఆ మూలాలకు వెళ్ళడానికి ఈ సనాతన ధర్మంలో ఉన్న విషయాలన్నిటిని మనం లోతులన్నీ తెలుసుకుంటూ అధ్యయనం చేయడానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఆ స్టేట్ చేరడానికి
ఎన్నో వారధుల్లాగా ఎంతో మంది వ్యక్తుల యొక్క అంతర్గత త్యాగాలు అవన్నీ కూడా మనల్ని ఆ స్థితికి తీసుకెళ్ళడం ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే స్వేచ్ఛ కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. మన లోపల ఉన్న వైఫల్యాలు అంటే ఇంకా ఎన్నో వైఫల్యాలు ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు చూపించడం ద్వారా ఏమవుతుందంటే సరిదిద్దుకుంటే దుఃఖము నుంచి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు, ఆనందం వైపుకు, చీకటి అంటే ఒక చీకటి లోకంలో ఉంటున్నట్టు వెలుగులోకి మనల్ని మార్చబడుతున్నట్టుగా కనబడుతుంది. అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఏ ఏ సంస్థ అయితే మనకు స్వేచ్ఛనిచ్చి జ్ఞానాన్ని ఇచ్చి ఆ మార్గంలో నడవడానికి ఎన్నో రకాలైన ఎందరో యొక్క త్యాగాలను, అధ్యయనాలను, ఆ మూలాలను మనల్ని అధ్యయనం చేయడానికి ఎక్కడో ఏ ఏ మూల ఉన్నారో తెలీదు, మనం ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ చైతన్యం మనలో మనకు వాళ్ళ మన ఎదుగుదలకు ఆ వ్యక్తి మనకు కనిపించకుండా కూడా పనిచేసే అంత గొప్ప జ్ఞానం మన ముందు తెచ్చి పెట్టారు. అంత ప్రేమ ఉంటుంది. దాని ద్వారాగా ఈ మేడం గారు లాంటి వాళ్ళ ద్వారాగా ఆ నాలెడ్జ్ ని అవగాహన చేసుకొని ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తూ మనం ఆ స్థితిలోని ఎదగడానికి నిరంతరం మనకు అంటే ప్రతి క్షణము వాళ్ళ యొక్క చైతన్యము భౌతికంగా, ప్రత్యక్షంగా, ఎదురుగా లేకుండా పరోక్షంగా కూడా వాళ్ళ యొక్క ఆశీర్వాద బలాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ థాట్స్ కూడా మనకు కనెక్ట్ అయ్యేలాగా అంటే అడ్వాన్స్డ్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తూ నిరంతరం మనం జాగృతి పరుస్తూ ఉన్నారు. ఇలాంటి అంటే ఇంత మంచి నాలెడ్జ్ని అందించినందుకు ఆ పరమ గురువులకి, మాస్టర్లకి, బ్యాక్గ్రౌండ్ లో కంటికి కనిపించకుండా పనిచేసిన వాళ్ళందరికి కూడా ఎంతో మనం రుణపడి ఉంటాము. మరింతగా మనం ఆ సరైన నాలెడ్జ్ ని అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క అంతర్గత ఎదుగుదలకు మనం కొన్ని త్యాగాలు చేస్తూ ఆ మనం యథార్థాన్ని దర్శించి అర్థం చేసుకొని జీవించి ఇతరులను ఆచరించేట్టుగా మన ఆచరణ విధానంలోనే మనం చూపించగలిగితే వాళ్ళలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎదుగుదలకు మనం నిజమైన సపోర్ట్ చేసేలాగా మారుతాం అని అనిపిస్తుంది. అంతే. అంటే ఎప్పుడైతే మన సొంత అవగాహనతో చెప్తే లైఫ్ ఉంటుంది. అది ఎప్పుడైనా దాంట్లో తను చదివినది తన అవగాహన చేసుకుంటున్నది తను ఫీల్ అయిన విషయాలు చెప్పడం వల్ల ఏదో కంఠస్థం పెట్టి చెప్పినట్టు కాకుండా అందరికీ హత్తుకునేటట్టు దివ్య జ్ఞానం యొక్క ప్రత్యేకత ఎందుకంటే చెప్పండి అది మిస్ అయ్యారు తర్వాత. అవునమ్మా. అంటే ఇప్పుడు వరకు బాహ్యపరమైన సిద్ధులో, శక్తులో అంటే ఇతరులను వశపరుచుకోవడం, జయించగలగడం, మన స్వలాభాలకు, మన స్వార్థాలకు వినియోగించుకునే అద్భుతమైన పవర్స్ సంపాదించుకుంటూ ఉండడంలోనే మనం గ్రేట్ అనిపించుకోవడంలోనే, మనం సెల్ఫ్ ఎక్కువ ప్రొడక్ట్ అవడంలోనే ఎంతో గ్రేట్నెస్ ఉంది అనిపించేటట్టుగా ఒక మాయని క్రియేట్ చేసి ఎంతో మంది గురువుల ద్వారా అన్ని జ్ఞానము ఒక ఎత్తు అయితే, ఇది ఆరంభ దశలోనే మొట్టమొదటే నువ్వు లేకుండా ఉంటూ నువ్వు ఇతరులకి నువ్వు సహాయపడడం ద్వారాగా నీ నీ కావలసిన ఏదైతే సత్య ఎదుగుదల ఉందో అది గురువులు నీ లోపల శక్తిని ప్రసరింపజేస్తారు. దాని ద్వారాగా మనం ఎదుగుతాము. బట్ నువ్వు చేయాల్సిందల్లా నిరంతరము ఇతరులకి ఉపయోగపడడానికి. ఎలాగంటే వాళ్ళు చూసిన కోణాల్లో వాళ్ళు అందించిన జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ అవగాహన పరుచుకుంటూ ఉంటే మనం ఈ ఈ తుచ్చమైన వాటికి, తక్కువ స్థాయి వాటికి ఎంతెంత అయితే ప్రభావితం అయిపోయి వాటిలోకి వెళ్ళిపోతున్నామో వాటికి అతీతమైన వాటికి మనం చేరుకున్నప్పుడు నిరంతరము వాళ్ళ దగ్గర నుంచి, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ గైడెన్స్ అందుతూ ఇంకా మరింత మంచి బుద్ధిలోకి, మంచి జీవన విధానంలోకి, మంచి నడవడిలోకి వెళ్ళడం ద్వారాగా అంటే మా ఆలోచన విధానాలు, మా రేడియేషన్, మా థాట్ ఫామ్స్, మేము ఉంటున్న వాతావరణం చుట్టూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ హాయిదనంలో జీవిస్తారు. ఆ స్టేట్ అనేది ఈ దివ్యజ్ఞానము అనేది అంతర్గతంగా దేహంలోనే పనిచేస్తుంది. అంటే ఈ శరీరంలోనే ఈ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా, ఈ ఆచరణ విధానంలోనే
ఏ వ్యక్తికి ఆ వ్యక్తి లోపలే అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఆ వ్యక్తి యొక్క నడవడిలోనే మొత్తం ప్యూరిఫికేషన్ చేసుకుంటూ ఉంటారన్నది. అంటే ఇప్పుడు ఇలాంటి సత్సంగం దగ్గరికి మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు ఏంటంటే ఆ ప్యూరిటీ అనేది ఏమవుతుందంటే, ఇటు ఆ త్యాగము అని కూడా తెలియట్లేదు. అది అది ఇవ్వాలి, ఆ త్యాగం అనే ఆ పేరు కూడా దానికి ఆపాదించాల్సిన అవసరం కూడా లేదు. అది సహజత్వం అనేది, అంటే సహజంగా ఇంకా ఇంకా ఎంత మనల్ని మనం మర్చిపోతూ ఏకత్వంలోకి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. నిరంతరం మీరు ఏకత్వంలో వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉంది అంటే, అహం అనేది రాలన్నప్పుడు ఒక చెప్పలేనంత హాయిదనం ఉంది. ఆ స్టేట్ చాలా బాగుంటుందమ్మా. అది ఇంకోటి ఏంటంటే సామాన్యమైన గురువులకి మనం వెళ్తాం ఏదైనా ఒక కల్ట్, నువ్వు ఇవి చెయ్యి నీకు ప్రాపంచిక బెనిఫిట్స్ వస్తాయి అన్నదే చెప్తారు. నీకు పిల్లలు పుడతారు, లేదు నీ పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇదేనా? ఏది అనిత్యమో అనిత్య ఫలితాలు చూపెట్టి మనకి టెంప్టేషన్ లో పెట్టి నీ రోగం తగ్గుతుంది, అదేనా మన ఫలితం? రోగం తగ్గాక పహిల్వాన్ లాగా అయ్యాక 10 మందిని మొత్తాలా? ఏం చేస్తాను ఆరోగ్యవంతమైన శరీరంతో? మళ్ళీ నేను పరోపకారం చేయడానికి నా సరి అన్న టార్గెట్ మనకి దివ్యజ్ఞానం చూపిస్తోంది. నువ్వు పహిల్వాన్లా ఉండు, నువ్వు నీ రోగాలు తగ్గి, నువ్వేమో ఆరోగ్యం బాగా ఉన్నది. ఎందుకోసం ఇంత ఆరోగ్యం? టు హెల్ప్ అదర్స్. అది మన టార్గెట్ ఇక్కడ. మిగతా నీ రోగం తగ్గితే చాలా, అంటే దేహమే నువ్వు అన్న ఆ, అజ్ఞానాన్ని చెప్తున్నారు. అందుకే గోయంకా అనే ఆయన మనకి విపස්සన ధ్యానం తీసుకొచ్చారు. మళ్ళీ ఒకప్పుడు ఉన్నదే మళ్ళీ. ఆయన చాలా ధనవంతుడు. ఆయనకిట ఇలాగ సైడ్ గా పార్శ్వనొప్పి వచ్చింది. ఆ నొప్పి ఎక్కడ తగ్గకపోతే విపස්සన ధ్యానానికి వెళ్తే నువ్వు ఎందుకు వచ్చేవాడు? నాకు పార్శ్వనొప్పి తగ్గడానికి. అంత చిన్న ఫలితానికి వచ్చే గిట అవుట్ అన్నట్టు. అతను చాలా ధనవంతుడు. అప్పుడు ఏదో ఒక రకంగా పార్శ్వనొప్పి తగ్గించుకుని మళ్ళీ వెళ్ళేట్టు. ఇప్పుడు ఏంటంటే నేను ధ్యానం ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చాను. సరే, అప్పుడు ధ్యానానికి అలో చేశాను. అంత అద్భుతంగా అనిపించి ఆయన ఇండియా వచ్చినప్పుడల్లా అందరికీ చెప్తూ ఉండేవారు. ఆ విధంగా విపස්සన ధ్యానాన్ని భారతదేశంలోకి మళ్ళీ పునఃప్రవేశం పెట్టి చేశారు. ఇక్కడ అజ్ఞానులు ఏమనుకుంటారు, బాడీ నేను, నా బాడీ యొక్క ఆరోగ్యం బాగుండడమే, అలా వాళ్ళు వెళ్తారు ప్రార్థన చేసేస్తారు, నీకేమో నీ ఆరోగ్యం అయిపోతుంది. ఆరోగ్యమైన శరీరంతో నేను ఏం చేస్తాను? మళ్ళీ స్వార్థపూరితమైన జీవితమే కదా. అలాంటి టార్గెట్ ఇందాకలా ఈయన చెప్పినట్టుగా దివ్యజ్ఞానం మనకి చూపిస్తోంది. నువ్వు ఎందుకు జీవించాలి? ఈ భ్రాంతియుతమైన ప్రపంచాన్ని సత్యమని నిరంతరం భావించేటట్టుగానే మనకి మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు. రెండోది, ఇక్కడ స్వేచ్ఛ ఉంది. ఇంకా ఏ సంస్థలో ఏ పుస్తకాలు చదవకండి, ఇవే చదవండి అంటారు. అలా కాదు. కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఆల్ రిలీజన్స్, అన్ని మతాలని అధ్యయనం చేసి అన్ని మతాలు చెప్పే సత్యాన్ని తెలుసుకోమన్న ఫ్రీడమ్ ఇచ్చారు మనకి. అలాగే తత్వశాస్త్రంతో పాటుగా విజ్ఞాన శాస్త్రాన్ని మతాన్ని కూడా అధ్యయనం చేయమన్నారు. అప్పుడు సాపేక్షంగా కంపారిటివ్ స్టడీ అన్నారు. అన్ని మతాలు ఒకే సత్యాన్ని చెప్తున్నాయన్నది ఎవరికి వారు రియలైజ్ చేయాలి. అలాగా చాలా విశాలమైన దృక్పథంతో మనం ఎలా జీవించాలి, అతి సూక్ష్మమైన అతి తేలిక సూపర్ఫిషియల్ లైఫే లైఫ్ అని మిగతా సంస్థలన్నీ మనకు చూపిస్తున్నాయి. ఇదిగో నీకు పిల్లలు పుడతారు, నీ పిల్లలు అమెరికా వెళ్తారు, నీకేమో ఆరోగ్యం బాగుంటుంది. ఇంత దేనికి? ఎంత ఆరోగ్యం బాగున్నా చేసేది ఏమిటన్నది ఏంటంటే, నువ్వు నీ కోసం జీవించానా? అందుకే ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే పరోపకారం ఒక్కటే. అన్ని మతాలు పరోపకారాన్ని చెప్తాయి, కానీ ఆచరణలోని మనుషులు దాన్ని, అంటే మతాలని ఈ క్రిస్టియానిటీ వాళ్ళు ఏం చేశారు, మార్చేశారు. యేసుక్రీస్తు రక్తం నిన్ను రక్షిస్తుంది, నువ్వు నానా తప్పులు చేయని అలా మార్చుకున్నారు వాళ్ళ స్వార్థాలకి. అసలైన క్రిస్టియానిటీ, అందుకే 6 మతాలన్న పుస్తకం రాశారు అనిబిసెంట్. ఎందుకని? మౌలికమైన పుస్తకాలను అధ్యయనం చేసి ప్రతి మతము అదే సారాన్ని చెప్తోందని. ఈ మార్చేసి స్వార్థంతో, తర్వాత తక్కువ చూపుతోటి సూపర్ఫిషియల్ మైండ్ లోకి వచ్చేసిన గ్రంథాలు కావు. క్రిస్టియన్స్, అవతల ముస్లిమ్స్ కూడా వాళ్ళు అక్కడ ముస్లిం కానివాడిని చంపి అని అసలు లేదు, వాళ్ళు తర్వాత మార్చుకుని రాసుకున్నారు. ఇవి వీళ్ళకేమో యేసుక్రీస్తు రక్తం నువ్వు నానా విధాలైన పాపాలు చేసినా నేను రక్షిస్తుంది అన్నది ఎక్కడ ఏ పరమ గురువు చెప్పరు. ఆ చెప్పిన వాడు ఒక గూండా రౌడీ అలాంటి వాడే. నువ్వు ఇంకా తప్పు పనులు చేయని మనకు ప్రోత్సహించేవాడు ఒక రౌడీయేనా? అంటే నువ్వు ఏ తప్పు పనులు చేసినా నేను నిన్ను రక్షిస్తాననేవాడు ఎవడైనా మహా దుర్మార్గుడు కదా. అలా ఎవ్వరూ అనరు.
దైవం ఎప్పుడూ ఉంటది. ఏ రకమైన పరమ గురువు అలాంటి వాక్యాలు చెప్పరు. మనుష్యులని ఉన్నత స్థాయికి తేవడానికే పరమ గురువులు వచ్చారు తప్ప క్రీస్తు ఒక పరమ గురువు. అందుకని మనుష్యులని పతనం చేయడానికి రాలే. అది తెలియక ఆ క్రీస్తు అక్కడ ఉంటాడనుకుంటూ చర్చి గోడలు పట్టుకుని వేలాడినా, మందిరాలు గోడలు పట్టుకు వేలాడినా భగవంతుడు ఎంతమందికి దొరికాడు? సిన్సియర్ గా చూస్తే మనకి దొరికింది ఏమీ లేదు. ఆ భగవతత్వ అధ్యయనమే మనం ఇక్కడ చేస్తున్నాం. అందుకని బాగా అధ్యయనం చేస్తే దివ్య జ్ఞానం ఎంత లోతైందో మనకు అర్థమవుతుంది. అధ్యయనం చేయకుండా అక్కడ ఇలా చెప్పారు, అది చెప్పేవాడికి ఒకటి తెలుసా? ఇప్పుడు చాలా మంది డీప్ అధ్యయనం చేయడానికి బద్ధకం. అధ్యయనం చేస్తే, అధ్యయనం అంటే నవల్లా కాదు, 10 నిమిషాలు చదివి 30 నిమిషాలు ఆలోచించమన్నారు బ్లవెట్స్కి. ఆ చదివిన దాన్ని వంట పట్టించుకోవాలి. ఏం చదివేమో జిస్టు రాసుకోవాలి. అది అధ్యయనం. అలాంటి అధ్యయనం చేసినప్పుడే అధ్యయనం, మెడిటేషన్, సర్వీస్, SMS అంటారు. స్టడీ, మెడిటేషన్, సర్వీస్, నిరంతర సేవ, అదే మార్గం. కానీ బాగానే అంటే ఆయనకు అవగాహన అయినది, తను చూస్తున్నది, పుస్తకాల్లో చదివిన సారం నాయుడు గారు బాగానే చెప్పారు. నెక్స్ట్ వీక్ మీరు మాట్లాడతారా రమణ? అదే ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ విషయంలో. ఓకే, అలాగా మీరు